గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. బంగారు చెప్పులన్న సంతోషం. గురుగారు, ఒకప్పటి నుంచి అంటే నాడు పురాణాల నుంచి తీసుకుంటే నేడు జరుగుతున్న ఇవన్నీ విధానాలు కనుక మనం చూస్తూ ఉన్నట్లయితే ఒక రకంగా మన మానసిక అస్థిరత అనేది దీనివల్ల మనం పాప చింతనకు లోనవుతున్నామేమో అనే ఆలోచన మొదలవుతుంది. అసలు ఇలాంటి పాప చింతన రాకుండా ఉండాలన్నా, వచ్చిన దాన్ని మనం పోగొట్టుకోవాలన్నా ఏదైనా విధానం ఉందా? తప్పకుండా భలే ప్రశ్న అడిగా బంగారు. మనిషి తన జీవితంలో తెలుసో తెలియకో కొన్ని తప్పులు దొర్లుతుంటాయి. అవును, హ్యూమన్ ఈజ్ ఎర్రర్ అన్నారు. అటువంటి సమయంలో తనకు తెలిసి చేసిన తెలియక చేసిన కొన్ని పాప ఫలితాలు ఉంటాయి. దానికి ఉదాహరణ కూడా చిన్న కథ 2 నిమిషాల్లో చెప్తాను. మహాభాగవతములో నృగమహారాజు చరిత్ర అని ఒకటి. ఆ నృగమహారాజు అనేక వేల గోవులను ప్రతిరోజు దానం చేసేవాడు. ఒకానొక రోజున కౌశికుడు అనేటువంటి అతనికి ఒక ఆవును దానం చేశాడు. కానీ అది తనకు తెలియకుండా ఆ బ్రాహ్మణుడు పట్టుకుపోయిన ఆవు తిరిగి తన యథాప్రకారం ఆ మందలో కలిసిపోయింది. దాన్ని యథాప్రకారం మామూలుగా గోదానం చేసినప్పుడు ఆ గోవుని ఇంకొక బ్రాహ్మడికి దానం చేశాడు. ఆ బ్రాహ్మణుడు తీసుకెళ్ళిపోతుంటే మధ్యలో కౌశికుడు అడ్డుపడ్డాడు. నాకు ఇచ్చిన గోవు ఎలా ఈ బ్రాహ్మడికి ఇస్తాడు నృగమహారాజు అని కోపంతో వచ్చి అడుగుతాడు. నువ్వు ఈ పని చేయించా, బ్రాహ్మడికి ఇలా ఇచ్చి దానం ఇచ్చి మళ్ళీ అదే గోవును వేరే వాడికి ఇస్తావు, నీకు పాపం కదా అంటాడు. అయ్యా, నాకు తెలియదు స్వామి, అతనికి తెలుసో తెలియకో నేను ఆవుని ఇచ్చేసా, దీని బదులు 10,000 గోవులు మీకు ఇస్తాను, తీసుకోండి, ఈ గోవును అతనికి ఇచ్చేసానని ప్రాధేయపడతాడు. అతను శాపం పెడతాడు, నీవు ఊసర వెళ్ళై పుట్టుగాక అంటాడు. అప్పుడు స్వామి, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను బ్రాహ్మణ శాపానికి గురి చేస్తున్నానంటే ఎంతో ప్రాధేయపడతాడు. అప్పుడు ఒక మాట చెప్తాడు, నీకు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే ఈ ఊసర వెళ్ళి జన్మమెత్తిన తర్వాత అతని యొక్క చేతి స్పర్శ నీకు కలిగినప్పుడు నీకు యథాప్రకారంగా నువ్వు నృగమహారాజు అవుతావు. ఇది పోతన మహాభాగవతం అద్భుతంగా వర్ణించాడు. అంటే తెలిసి చేసిన అప్పుడు యమధర్మరాజు దగ్గరికి ఇతను వెళతాడు చనిపోయిన తర్వాత, ఊసర వెళ్ళి జన్మ ఎత్తడానికి పూర్వం. అప్పుడు యమధర్మరాజు చెప్తాడు, నువ్వు తెలియక చేసినా తెలిసి చేసినా పాపానికి ఫలితం అనుభవించాలా, కాబట్టి ఆ యొక్క ఊసర వెళ్ళి జన్మ వచ్చినాక కృష్ణ భగవానుడు నిన్ను స్పర్శ చేసిన తర్వాత నీకు ఆ శాపం పోతుంది యమధర్మరాజు తిరిగి చెప్పడం వల్ల తిరిగి యథాప్రకారంగా అయినాడని ఒక కథ. అంటే దీన్ని బట్టి ఈ యొక్క పాప పుణ్యాల ఫలితం అనేటువంటిది ప్రతి ఆత్మ చేసుకున్న ఫలితము. అంటే మనకేంటి, ఇహలోకములో నువ్వు ఏ పాపం చేసినా అది నీకు అనుభవించడానికి ఆ లింక్ వచ్చి ఆత్మకే ఉంటుంది. కానీ ఈ శరీరం నశిస్తుంది. ఆ నశించిన శరీరం యథాప్రకారంగా పంచభూతాల్లో కలిసిపోయినా ఈ పాప ఫలితం మాత్రం ఉంటుంది. కాబట్టి ఆ పాప ఫలితమే పునరపి జననం పునరపి మననం, పుట్టుక చావులు. అందువలన వీటికి పాప పుణ్యాలన్నీ పోగొట్టుకోవడం కోసమే మీరు అడిగిన ప్రశ్న ఏమిటి, దీన్ని ఏ విధంగా నివారణోపాయం అంటే భక్తి ఉన్న చోట భగవంతుడుండు. అందుకే మనకు 9 భక్తులు ఉన్నాయి. అందుకే కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, నన్ను చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి భక్తి మార్గం, రెండవది జ్ఞాన మార్గం. ఈ భక్తి మార్గములో నీవు దైవ చింతనగా దైవ సంబంధమైనటువంటి భక్తికి పరాకాష్టే భాగవతం. అటువంటి భాగవత కథలన్నీ కూడా పురాణ కథలుగా చెప్పబడ్డాయి. కాబట్టి అందుకే చిన్న వయసులోని ఈ చిన్నపిల్లల హృదయాల్లో బీజాలుగా నాటడం కోసం ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో, ఇప్పటికీ మా ఊర్లో ఒక అతను నెరబైల్ గ్రామం, మాది తిరుపతి దగ్గర, మాకు ఒక పెద్ద ఆయన చెంచురామయ్య ఉండేవాడు. ఆయన ఇలాంటి కథలన్నీ చెప్పి ఒక నైతిక విలువల ధర్మ సంబంధమైన బీజాలు హృదయంలో చిన్న వయసులో నాటడం బట్టి మనకు అటువంటి ధర్మ నీతిగా
ఎందుకంటే ఇది మన ధర్మ మార్గం కాబట్టి మన ఐ డ్రీమ్ ఛానలే ఈ యొక్క శీర్షికను పెట్టడమే చాలా విశేషం. అందులో మీరు ఒక వ్యాఖ్యాతగా శ్రీమతి అద్భుతంగా మీరు ఈ విజేత రెడ్డిగా విజయాన్ని చూపించడం, ఇది ఒక మార్గ నిర్దేశకమైనటువంటి ధర్మ మార్గ ఛానల్ కాబట్టి ఇందులో రహస్యం ఏంటి, దీన్ని ఏ విధంగా నిరావరణ అంటే ఒకటి భక్తి మార్గంగా భగవంతునికి సంబంధించిన కథలను తెలుసుకోవడం, మన యొక్క హైందవ మత సంస్కృతికి మన పురాణ గాథలు రామాయణ మహాభారతాలు ఇవన్నీ తెలుసుకోవడం ఒక ఎత్తు. అలాగే రెండవది భక్తి మార్గం ఒకటైతే జ్ఞాన మార్గముల నీలో ఉండే ఆత్మను తెలుసుకోవడానికి ఈ మనసు ఐహికంగా వస్తే అది ప్రాపంచికం, ఆముష్కంగా పోవడానికి నీ మనసును ఆత్మ వైపు మరలించి నీవు ఆత్మలోని పరమాత్మను గురువు యొక్క ప్రాణాహుతిగా, ఇప్పుడు నేను సహజ మార్గ రాజయోగం అని ధ్యాన ప్రక్రియలో 38 ఏళ్ళుగా ఉన్నానంటే, ఇంత ఆధ్యాత్మిక ఎదిగానంటే ఆ యొక్క గురు కటాక్షం. సహజ మార్గ రాజయోగంలో లాలాజీ, బాబూజీ, చారీజీ, ఇప్పుడు దాదీజీ ఇక్కడ కానాస్తం ఉంది. కాబట్టి ఆ ధ్యాన మార్గంలో ఏ గురువు అయితే తాను ఒక ఆ యొక్క ఆత్మలోని పరమాత్మ జ్యోతిని దర్శనం చేశాడో ఆ గురువు గారి యొక్క సంస్థగా షాజహాన్పూర్లో 1945లో స్టార్ట్ చేసిన మార్చి 31 బాబూజీ మహారాజ్ గారు, లాలాజీ సక్సెసర్. ఆ తర్వాత వారి సక్సెసర్ చారీజీ గారు చెన్నైలో మలపాక ఆశ్రమంలో నేను చేరాను, పార్థసారథి రాజగోపాల్. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆయన సక్సెసర్ వచ్చేసి వారు ఇక్కడ దాదీజీ గారు. సో ఆ ధ్యాన ప్రక్రియలో ఒక క్యాండిల్ వెలిగించడానికి ఒక క్యాండిల్ ఎలా ప్రధానమో మనలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి ద రోల్ ఆఫ్ ది మాస్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మాస్టర్ మిషన్ మెథడ్ అని ఈ సిస్టానికి పేరు, M³ అని. మాస్టర్ అంటే గురువు గారు, యూనివర్సల్ గురువు. మెథడ్ చేసే విధానం, ఓ మాస్టర్ దౌ ఆర్ ది రియల్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, వీఆర్ ఎట్ బట్ స్లేవ్స్ ఆఫ్ విషెస్, పుట్టింగ్ పార్ట్ అవర్ అడ్వాన్స్మెంట్, దౌ ఆర్ ది ఓన్లీ గాడ్ అండ్ పవర్ టు బ్రింగ్ అస్ అప్ టు. అంటే కోరికలకు బానిసలైన మమ్మము నీ యొక్క గమ్యస్థానంలో మీరే మమ్మల్ని కడతేర్చాలి. ఈ విధంగా చేయడం ధ్యాన ప్రక్రియ. ఈ రెండు కూడా రెండు మార్గాలు. ఎవరైతే చివరిలో నన్ను అనుకుంటారో ప్రాణం వదిలేటప్పుడు వారు నా దగ్గర చేతంటే ఈ అన్నిటికీ దైవ మార్గమైనటువంటిది ఫైనల్. కాబట్టి ఇవన్నీ కూడా పోవడానికి మన హైందవ ధర్మ సంస్కృతిలో ఒక యోగ మార్గంలో చేరచ్చు. కాబట్టి ఏది ఏమైనా మన హైందవ మత భారతీయ సంస్కృతి ప్రపంచంలో వేదకాలం నుంచి చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం కాబట్టి మన గురు సందేశంగా మనం తెలుసుకోవడానికి మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మనం తెలుసుకోవచ్చమ్మా. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.